అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి గండాలు రాబోతున్నాయి, అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది, సింహరాశి వారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించలు అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా సింహరాశి వారికి నవంబర్లో మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే మీ రాశిలో మొదటిగా కేతువు ఉన్నాడు మరియు మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ప్రస్తుతం తులారాశిలో నీచంలో కూర్చున్నాడు. కాబట్టి 1వ తేదీ నుండి నవంబర్ 16 వరకు నీచంలో ఉంటాడు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అనవసరమైనవి, అడ్డమైనవి తినకూడదు, గుర్తుంచుకోండి. రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద దొరికే ఆహారం లేదా అన్హైజినిక్, అపరిశుభ్రమైన ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు కడుపు సమస్య, ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఉండవచ్చు. ఈఎన్టీ మరియు జ్వరం సమస్య మీకు ఉండవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉన్నంత వరకు, అంటే 17వ తేదీ వరకు మీరు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడతారు. కొంతమందికి కడుపు సమస్య, కొంతమందికి జ్వరం సమస్య, కొంతమందికి ఈఎన్టీ సమస్య, కొందరికి బీపీ హెచ్చుతగ్గులు, కొందరికి కంటి నొప్పి, కొందరికి తలనొప్పి ఉంటుంది. ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కానీ సింహరాశి వారికి గరిష్టంగా చాలా మందికి ఇవి ఉండే అవకాశం ఉంది. దానికి కారణం ఏమిటి? సూర్యుడు నీచరాశిలో ఉండటమే. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? నవంబర్ 17 వరకు. నవంబర్ 18 నుండి నవంబర్ 30 వరకు మీరు పూర్తిగా ఫిట్ అండ్ ఫైన్ అవుతారు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. మీరు నదీ, పర్వతాల యాత్రలు చేస్తారు. ఏదైనా ఆట లేదా యాక్టివిటీని జాయిన్ కూడా చేస్తారు. ఇక్కడి నుండి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే 18 నుండి 30 నవంబర్ వరకు మీ ఆరోగ్యంలో ఎలాంటి సమస్య ఉండదు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు మీ ధనస్థితి. ధనస్థానంలో ప్రస్తుతం శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు నవంబర్ 2 వరకు ఉంటాడు. కాబట్టి నవంబర్ 1 మరియు 2 ఈ 2 రోజుల్లో మీకు నష్టం కలగవచ్చు. మీ ధనం దొంగిలించబడవచ్చు. ఆన్లైన్లో మీ ధనానికి నష్టం జరగవచ్చు. లేదా ఏదైనా షేర్లో మీకు నష్టం. అంటే ఈ 2 రోజులు సింహరాశి వారికి నష్టాలు కలిగించేవిగా ఉన్నాయి. నవంబర్ 1 మరియు 2 గుర్తుంచుకోండి. ఈ 2 రోజులు మీకు చాలా చెడ్డవి. నవంబర్ 3 నుండి శుక్రుడు ఇక్కడి నుండి బయటికి వెళ్లి నీచరాశి నుండి బయటికి వచ్చి తులారాశిలోకి వస్తాడు. దీంతో శుక్రుడి ప్రభావం నుండి మీ రాశి కొద్దిగా ఫ్రీ అవుతుంది. అయినప్పటికీ మీకు ధనలాభం 1 మరియు 2 నవంబర్ మాత్రం మీకు నష్టం కలిగించేవి సింహరాశి వారికి. తర్వాత చూస్తే నవంబర్ 9 వరకు మీ స్థితి సాధారణంగానే ఉంటుంది. అంటే ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏమీ లేదు. అంటే శుక్రుడు ఇక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా మీరు మార్పు వస్తుంది అనుకుంటే అది ఇప్పుడే రాదు, ఆగండి. ఆ తర్వాత సాధారణంగా ఉంటుంది. మీకు వచ్చే జీతం, మీరు చేసే పనిలో ధనం వస్తుంది. కానీ కొన్ని లోన్లు, ఈఎంఐలు మరియు కొన్ని బాకీలు తీర్చడంలో మీ ధనం కట్టవుతుంది. అంటే వచ్చినది వచ్చినట్లు ఖర్చయిపోతుంది. మీ స్థితిలో మార్పు ఎప్పటి నుండి వస్తుంది? నవంబర్ 9 నుండి. నవంబర్ 9 నుండి బుధుడు వృశ్చిక రాశిలో వక్రీ అవుతాడు. వక్రీ అయిన తరువాత క్రయ విక్రయాల నుండి మీకు లాభం ఉంటుంది. ఆస్తికి సంబంధించిన ధనలాభం మీకు ఉండవచ్చు. దానికి యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మార్కెటింగ్ మరియు క్రయ విక్రయాల నుండి మీకు లాభం ఉంటుంది. అదనపు ఆదాయం పొందే యోగాలు మీకు కనిపిస్తాయి. మొత్తానికి నవంబర్ 9 నుండి నవంబర్ 30 వరకు బుధుడు వృశ్చికంలో తులారాశిలో వక్రీ అవుతాడు. కానీ మీకు మాత్రం లాభమే జరుగుతుంది. అంటే నవంబర్ 9 తర్వాత ధనం బాగా కురుస్తుంది. కాబట్టి నవంబర్ 9 తర్వాతే మీ కోరికలు నెరవేరుతాయి. మీ వద్దకు మంచి ధనం వస్తుంది. అంతకుముందు వచ్చే జీతం లేదా పని ద్వారా వచ్చే ధనం మీ బాధ్యతలను తీర్చడానికి ఖర్చయిపోతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ధనస్థితి గురించి మాట్లాడుకుంటే నవంబర్ 9 తర్వాత బాగుంటుంది. ముఖ్యంగా 3 చోట్ల నుండి మీకు ధనలాభం కనిపిస్తుంది. ఇప్పుడు మీ కుటుంబం గురించి తెలుసుకుందాం. సూర్యుడు మీ తృతీయ భావంలో కూర్చున్నాడు. కాబట్టి తృతీయ భావంలో నవంబర్ నెలలో సోదర సోదరీమణులతో లేదా పొరుగువారితో చిన్నపాటి గొడవలు ఉండవచ్చు. పార్టీకి సంబంధించి ఉండవచ్చు. అన్నదమ్ములతో ధనానికి సంబంధించి వాదోపవాదాలు, చిన్న గొడవలు ఉండవచ్చు. దానికి యోగాలు కూడా నవంబర్లో కనిపిస్తున్నాయి, నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా కుటుంబ స్థానం గురించి మాట్లాడుకుంటే అంగారకుడు మరియు బుధుని యుతి ఉంది. అంగారక బుధ యుతి కొంచెం చెడ్డది, కొంచెం మంచిది కూడా. నవంబర్ 1 నుండి 8 మధ్య కుటుంబంలో రెనోవేషన్ కోసం మీ ఖర్చు ఉంటుంది.
చిన్నపిల్లలపై మీకంటే చిన్నవారిపై కొంత ధనం ఖర్చు చేయవలసి రావచ్చు. దానికి యోగాలు ఉన్నాయి. కుటుంబంలో విద్యుత్ రెనోవేషన్, బాత్రూమ్ లేదా కిచెన్పై మీ ఖర్చు ఉంటుంది. ఎందుకంటే అంగారకుడు మరియు బుధుడు ఇద్దరూ ఉన్నారు. చతుర్థ భావంలో అంగారకుడు అగ్నికారకుడు కూడా. కాబట్టి బాత్రూమ్, కిచెన్పై మీ ఖర్చు ఉండవచ్చు. దానికి యోగాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నవంబర్ 9 నుండి బుధుడు వృశ్చిక రాశిలో వక్రీ అవుతాడు. నవంబర్ 9 నుండి నవంబర్ 30 వరకు కుటుంబ పరిస్థితి చాలా బాగుంటుంది. మొదటిగా అడ్డకి వెళ్లని మీ ఆస్తి అడ్డకి వెళుతుంది. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది దూరమవుతుంది. మరియు మీరు అడ్డకి ఉంటున్నట్లయితే నవంబర్ 23 తర్వాత బుధుడు తులారాశిలోకి వెళుతాడు. కాబట్టి మీ స్థానమార్పు యోగం కూడా నవంబర్ 23 తర్వాత కనిపిస్తుంది. స్థానమార్పు మంచిదే ఉంటుంది, మీరు భయపడకండి. మొత్తంగా మీ కుటుంబ స్థానం నవంబర్ 9 నుండి 30 వరకు బాగుంటుంది. అందులో ఎలాంటి టెన్షన్ లేదు. అంతకుముందు కొంచెం టెన్షన్లు ఉంటాయి. ఇక సింహరాశివారి సంతాన స్థానం గురించి మాట్లాడుకుందాం. సంతాన స్థానం గురించి మనం మాట్లాడితే సంతాన స్థానానికి అధిపతి గురువు. గురువు ఇప్పుడిప్పుడే కర్కాటక రాశిలోకి వచ్చాడు మరియు 12వ స్థానంలో కూర్చున్నాడు. ఇది చెడ్డది కాదు, ఈ పరిస్థితి మంచిది. పిల్లలు ఆగిపోయిన పనులు నెరవేరుతున్నట్లు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఇంతకుముందు అనారోగ్యంతో ఉంటే ఆ అనారోగ్యం నవంబర్లో దూరమవుతోంది. పిల్లల కెరియరు, విద్యలో ఆటంకాలు ఉంటే నవంబర్లో కెరియరు, విద్యలో మంచి పనితీరు ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అది దూరమవుతుంది. అవును, 12వ స్థానం ప్రయాణాలకు సంబంధించినది కాబట్టి మీ పెద్ద పిల్లలు 17 ఏళ్లు పైబడిన వారు అయితే వారికి నవంబర్ నెలలో విదేశాలకు తిరిగి వెళ్లే యోగాలు కనిపిస్తున్నాయి. నవంబర్లో అలాంటి యోగం కనిపిస్తోంది. లేదా మీ పెద్ద పిల్లలు 17 ఏళ్లు పైబడిన వారికి వారి ఉద్యోగం, వారి కెరియర్లో స్థానమార్పు లేదా వెళ్లడానికి యోగాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం విరక్తిని సూచిస్తుంది. కాబట్టి పిల్లలు కొంతకాలం మిమ్మల్ని కలవడానికి వచ్చి ఉండవచ్చు. కాబట్టి పెద్ద సంతానం తిరిగి వెళ్లే సమయం కూడా నవంబర్లో కనిపిస్తోంది. మొత్తంగా సంతాన సుఖం బాగుంది. ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. చిన్న పెద్ద పిల్లలకు మంచిది. మీ ఉద్యోగ స్థానం గురించి మాట్లాడుకుంటే 6వ స్థానం రోగ రుణస్థానం, అధిపతి శనిదేవుడు. శనిదేవుడు 8వ స్థానంలో కూర్చున్నాడు మరియు బృహస్పతి దృష్టి మీ ఉద్యోగ స్థానంపై పడుతోంది. 12వ స్థానంలో ఉన్న బృహస్పతి యొక్క 7వ దృష్టి 6వ స్థానంపై పడుతోంది. శుభదృష్టి ఇది. కెరియర్లో మీకు పదోన్నతి లాభం కలగవచ్చు. కొత్త ఉద్యోగం ఆఫర్ మీకు రావచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగంలో ఏదో పెద్ద మార్పు జరుగుతుంది. అది మీకు సానుకూలంగా ఉంటుంది. ఒకటి సీనియర్లు, ఉన్నతాధికారుల్లో పెద్ద మార్పులు ఉండవచ్చు, కానీ మీకు మాత్రం సానుకూలంగా ఉంటుంది. కెరియర్లో ఏదైనా పెద్ద మార్పు జరుగుతుంది. ఎందుకంటే బృహస్పతి చూస్తున్నాడు. బృహస్పతి పెద్ద గ్రహం మరియు అది దృష్టి ఇస్తుంటే మీ కెరియర్లో పెద్ద మార్పు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. దాని ప్రయోజనం మీకు లభిస్తుంది. కాబట్టి బృహస్పతి ఏదో అలా చేయబోతున్నాడు. ఎందుకంటే ఇది విపరీత రాజయోగాన్ని సృష్టిస్తోంది. కాబట్టి బృహస్పతి యొక్క ఈ విపరీత రాజయోగం దృష్టి మీకు లాభదాయకంగా ఉండబోతోంది. ఆఫీస్లో మీ శక్తి పెరుగుతుంది. మీరు ఏదైనా పెద్ద టీంకి నాయకత్వం వహించబోతున్నారు. సిద్ధంగా ఉండండి. ఏదో జరుగుతుంది. దాని లాభం మీకే దక్కుతుంది. కెరియర్లో బృహస్పతి దృష్టి మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. అదేవిధంగా మీ ఉద్యోగ స్థానం నవంబర్లో చాలా బాగుంటుంది. పెద్ద హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. దాని ప్రయోజనం మీకు కనిపిస్తుంది. కేవలం ఓపిక పట్టండి. ఎవరి గురించి చెడు మాట్లాడకండి. మీ బాస్ గురించి అటూ ఇటూ మాట్లాడితే దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అలాంటి పనులు చేసిన తర్వాత మీపై రాజకీయం జరిగి మీకు పదవి దక్కకుండా పోవచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి తీసుకెళ్లకండి. గుర్తుంచుకోండి. ఇక దాంపత్య జీవితం మరియు ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయంటే అదేవిధంగా ఇప్పుడు మీ దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం. చంద్రుడు మరియు రాహువుల యుతి కనిపిస్తోంది. కాబట్టి నవంబర్ నెలలో ప్రేమికుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మీ బంధం తెగిపోయే అంచున ఉండవచ్చు. ఎవరో ఒక వ్యక్తి మీ భాగస్వామిని రెచ్చగొట్టవచ్చు. వారి మనసును మార్చవచ్చు. దానివల్ల మీపై అనుమానం, సందేహం ఉంటుంది. మొత్తంగా మీ భాగస్వామి మీలో చాలా లోపాలు వెతకబోతున్నాడు. మీ భాగస్వామి మీపై చాలా ఫిర్యాదులు చేయబోతున్నాడు. మిమ్మల్ని నమ్మడు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడతాడు. కాబట్టి నవంబర్ నెల ప్రేమికుల మధ్య సంబంధంలో పగుళ్లు తెచ్చే నెలగా కనిపిస్తోంది. ఇది చాలా మంచి నెల కాదు. మరియు కొంతమంది సంబంధం తెగిపోయవచ్చు కూడా. గుర్తుంచుకోండి. భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటే చంద్రుడు మరియు రాహువుల యుతి ఇక్కడ ఏర్పడింది. కాబట్టి చూస్తే మీ భాగ్యస్వామికి మీ తల్లిదండ్రులతో పెద్ద విభేదాలు ఉండవచ్చు. దానికి యోగాలు కనిపిస్తున్నాయి. మరియు మీ తల్లికి మరియు మీ భాగ్యస్వామికి మధ్య పెద్ద విభేదాలు ఉండవచ్చు. కుటుంబంలో కలహాలు పెరగవచ్చు.
దాంట్లో మీరు ఇరుక్కుపోవచ్చు. మీరు ఇటువైపు ఉండాలా లేక అటువైపు ఉండాలా? ఎవరి మాట వినాలి? ఎవరికి మద్దతివ్వాలి? ఇలాంటి సందిగ్ధంలో వివాహితులు చిక్కుకోవచ్చు. దానికి యోగాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా భార్యాభర్తలైనా ప్రేమికులైనా మీరు ఇరుక్కోవలసిందే. నవంబర్ నెల సంబంధాల కోసం చాలా మంచిగా కనిపించడం లేదు. ఇక సింహరాశి వారి వ్యాపారం, తమ సొంత దుకాణం, సొంత పని చేసుకునే వారి గురించి మాట్లాడుకుందాం. దశమస్థానం గురించి. దశమస్థానం అధిపతి శుక్రుడు తులారాశిలోకి వెళ్తాడు. మరియు నవంబర్ 3 నుండి నవంబర్ 30 మధ్య మీకు పెద్ద కాంట్రాక్ట్ లభించవచ్చు. పనికి సంబంధించిన ఏదైనా శుభవార్త మీకు లభించవచ్చు. పెద్దవారితో టైఅప్ కావచ్చు. కాబట్టి పనికి సంబంధించినంత వరకు తృతీయ స్థానంలో శుక్రుడు తులారాశిలోకి వస్తాడు. అది చాలా మంచిది. కాబట్టి మీ పని పెరిగిపోతుంది. ఇందులో సందేహం లేదు. నవంబర్ 3 నుండి నవంబర్ 30 మధ్య చాలా బాగుంటుంది. మొత్తంగా చూస్తే శుక్రుడు తులారాశిలోకి వెళ్లడం వల్ల, మిత్రులారా, ఈ శుక్రుడు తులారాశిలోకి వెళ్ళినప్పుడు వ్యాపారులకు, దుకాణదారులకు, సొంత పని చేసుకునే వారికి వారి పనిలో రికార్డు స్థాయిలో వృద్ధి ఉంటుంది. మంచి ధనలాభం, మంచి కాంట్రాక్ట్ లాభం మీకు లభిస్తుంది. పనికి సంబంధించిన ఏదైనా మల్టీనేషనల్ కంపెనీతో కాంటాక్ట్ మీకు లభించవచ్చు. కాబట్టి వ్యాపారులు, దుకాణదారులకు నవంబర్ నెల పెద్ద శుభవార్తను అందించేదిలో ఉండబోతోంది.